ఈ పచ్చటి చెట్లు, పారే నీళ్లు ఇవంతా చూస్తూ ఉంటే గోదావరి దగ్గర ఉన్న ఫీలింగ్ వస్తుంది కదండి. ఆ ఫీలింగ్ రావడం ఏంటండి, నిజంగా మనం గోదావరి దగ్గరే ఉన్నాం. గోదావరి రుచులను మనందరికీ పరిచయం చేస్తాను అని చెప్పి పాలకొల్లు నుంచి అన్నపూర్ణ గారు మన ఇక్కడికి ఇన్వైట్ చేసేసారండి. అయితే మరి గోదావరి రుచుల్లో భాగంగా అన్నపూర్ణ గారు మనకి ఈరోజు పాలదుంపలు, కలాకండ్, పూతరేకుల్ని పరిచయం చేస్తా అంటున్నారండి. మరి ఈ గోదావరి రుచుల్ని ఈనాటి ఎపిసోడ్లో ఆస్వాదించేద్దాం రండి. హాయ్ అండి. సో అన్నపూర్ణ గారు నమస్తే అండి. మరి హైదరాబాద్ నుంచి పాలకొల్లుకి రమ్మన్నారు, ఇక్కడ రుచులను మాకు పరిచయం చేస్తా అంటున్నారు. అసలు పాలకొల్లులో ఏంటండి ఫేమస్? స్వీట్స్ అండి. స్వీట్స్, ఓకే. సో అయితే ఇవాళ మాకు స్వీట్ ఐటమ్సే పరిచయం చేయబోతున్నారేమోగా? అవునండి. ఓకే, ఏమేమి స్వీట్స్, ఏం వెరైటీస్ని ఇవాళ మాకు చూపించబోతున్నారు? దుంపండి, పూతరేకు అండి. పాలదుంపలు, పూతరేకులు. ఓకే, పూతరేకులు అనగానే మనకి ఆంధ్ర సైడ్ బాగా ఫేమస్ కదా? అవునండి. ఓకే, వీటిలో వెరైటీస్ కూడా ఉంటాయా? ఉంటాయండి. మరి అన్నపూర్ణ గారు, అవునండి, ఈ రోజు మాకు పాలదుంపలు అలాగే పూతరేకులు పరిచయం చేస్తున్నారు కదా. ముందుగా ఏ ఐటమ్ పరిచయం చేయబోతున్నారు? పాలదుంప అండి. పాలదుంపలు, ఓకే. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. అందుకంటే ముందు వీళ్ళిద్దరు మీ అమ్మాయిలా? అవునండి, ప్రవళిక, పవిత్ర. హాయ్, పేర్లేంటి? ప్రవళిక, పవిత్ర. అవునండి. ఓకే ఓకే, నీ పేరు ప్రవళికనా? ఏం చదువుతున్నావు? 7th క్లాస్కి వచ్చావు. నువ్వు 5th క్లాస్కి వచ్చావు. ఓకే, ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. అయితే ముందుగా పాలదుంపలు ఉన్నారు కదా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? పాలదుంప, కొబ్బరి, ఏలక పొడి, పంచదార, జీడిపప్పు, పాలు. ముందుగా ఏం తయారు చేసుకోవాలి? స్టవ్ వెలిగిద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము. నెక్స్ట్ పాలు వేసుకోవాలి. ఓకే, కొలతగా తీసుకోవాలంటారా దీన్ని? ఓకే, బాగా మరిగించాలంటారా పాలని? అవునండి. సో ప్రస్తుతానికి మనం ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నామండి, అంటే 2 గ్లాసెస్ పాలు తీసుకున్నాము. దీనికి మళ్ళీ వాటర్ ఏమైనా యాడ్ చేయాలా, లేకపోతే పాలతోనే తయారు చేస్తున్నారా? టోటల్గా వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసా లేకపోతే 1/2 గ్లాస్? 1/2 గ్లాస్. ఓకే, అంటే మరీ చిక్కగా ఉండకూడదా పాలు? ఉండకూడదండి. సో ఇది మరుగుతూ ఉండాలి కదా? అవునండి. మరుగుతూ ఉన్న తర్వాత, మరిగిన తర్వాత ఏం చేయాలి? పంచదార వేస్తామండి. ఓకే, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేయాలి. అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిలోకి దుంప అన్నారు, ఆ దుంప అంటే ఏంటో తెలుసుకుందాము. సో ఇక్కడ నాకైతే దుంప పొడిలాగా కనిపిస్తుంది. ఈ పౌడర్ అసలు ఎట్లా తయారు చేశారండి? దుంప అండి, అది కూల్ దుంప అండి. అది వర్షాల దుంప. ఓకే, వర్షాల్లో దొరుకుతుందండి. ఓకే, మనకి ఇక్కడ దొరకదు? మనకి ఇక్కడ దొరకదండి. ఓకే, ఇది సమ్మర్ ఐటమ్ కి కూల్ గా ఉంటుందండి. ఓకే, సమ్మర్ లో ఇది కూల్ గా ఉంటుంది. దీన్ని కూల్ దుంప అంటారండి. ఇది మనకి ఇక్కడ దొరకదు, ఒడిశాలో మాత్రమే దొరుకుతుంది. అయితే మరి మీరు ఎలా తెచ్చారు దీన్ని? ఇక్కడ మా స్వీట్స్ ఐటమ్ కోసం కావాలని తెప్పించాను. ఓకే, సో మీకు స్వీట్ షాప్ ఉంది పాలకొల్లులో? అవునండి. ఓకే, ఏంటండి పేరు? పాలకొల్లు ఆనంద్ సాయి అండి. పాలకొల్లు ఆనంద్ సాయి అనే స్వీట్ షాప్. ఓకే, సో ఎలా ఉంటుంది స్వీట్ షాప్ బిజినెస్? అంత బాగుంటుందండి. ఓకే, ఫేమస్ అండి. ఓకే, పర్సనల్ లైఫ్ లోకి వచ్చేసాం కాబట్టి మీకు ఒక స్వీట్ షాప్ ఉంది. మీ హస్బెండ్ ఇంకా అదే చూసుకుంటూ ఉంటారా, లేకపోతే మీరు చూసుకుంటూ ఉంటారా? లేదండి, ఇద్దరం చూస్తామండి. ఓకే, మీరు మీ హస్బెండ్ ఇద్దరు వెళ్తూ ఉంటామండి. ఓకే, అంటే వెళ్ళటం అంటే పైనుంచి సూపర్విజన్ అయినా, లేకపోతే వంటలు కూడా చూస్తూ ఉంటారా? చూస్తామండి. స్వీట్ షాప్ వరకైనా కేటరింగ్ లాంటివి ఏమైనా కూడా ఉన్నాయా? లేదు, స్వీట్ షాప్, స్వీట్ వరకే. ఓకే, సో ఈ పాల దుంపని ఒడిశా నుంచి తీసుకొని వచ్చారండి. ఇది కేవలం వర్షాల్లో మాత్రమే దొరుకుతుందిట. అయితే ఈ దుంపల్ని కేవలం పాల దుంపలకే యూజ్ చేయాలా, లేకపోతే ఇంకా దేనికైనా కూడా చేసుకోవచ్చా? ఐటమ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలాంటి ఐటమ్స్ చేసుకోవచ్చు? ఎందుకంటే ఈ పేరు చాలా కొత్తగా ఉంది. స్వీట్స్ కి యూజ్ చేసుకోవచ్చు. రైట్, సో ఈలోపు పాలను ఒకసారి కలుపుతూ ఉందామా? కొంచెం పాలు మరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా ఏం వేద్దాము? పంచదార. ఓకే, సో 1/2 లీటర్ పాలకి మనకి 1 కప్ పంచదార అనేది పడుతుందండి. సో పంచదార యాడ్ చేసేసుకుందాము. పాలు వేడి మీదనే ఉన్నాయి కాబట్టి తొందరగానే పంచదార కూడా కరిగిపోతుంది. సో ఎక్కువ టైం కూడా పట్టదు. నెక్స్ట్ జీడిపప్పు యాడ్ చేసుకుందామా? 2 స్పూన్. ఓకే, సో కావాలంటే మనం వీటిని నేతిలో కూడా వేయించుకోవచ్చా, లేకపోతే డైరెక్ట్గా వేస్తేనే బాగుంటుందా? ఓకే, ఎందుకంటే స్వీట్ డిషెస్ జనరల్గా చేసేటప్పుడు నేతిలో వేయించిన జీడిపప్పు అయితే కనుక ఆహా ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది కదండి. సో కావాలంటే పచ్చిగా వేసుకోవచ్చు, లేదంటే నేతిలో వేయించుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి పాలు మరిగించిన తర్వాత మనం ఇందులో షుగర్ యాడ్ చేసాము, ప్లస్ కొంచెం జీడిపప్పు యాడ్ చేసాము. నెక్స్ట్ ఇంకా ఏం ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి? నెక్స్ట్ వచ్చేసి దుంప. ఇందాక మనం దుంప చూసాం కదండి, ఆ దుంప యాడ్ చేసుకుంటున్నాము. ఇది పౌడర్ లాగానే తీసుకొని ఎంత కావాలండి, ఎంత క్వాంటిటీ? ఓకే, అంటే ఒక 1/2 కప్పు, 1/2 కప్పు అట్లా ఎంత పడుతుందండి?
మనం చేత్తో అందాజగా తీసుకోవచ్చండి. ఒక గుప్పెడు ఈ దుంప పౌడర్ లాగా తీసుకోవచ్చు. ఓకే 2 to 3 స్పూన్స్ దాకా పడుతుంది. దాన్ని కొంచెం వాటర్లో అంటే హాఫ్ గ్లాస్ వాటర్ లాగా తీసుకొని మనం కలిపేసేసుకుంటే కనుక టోటల్గా మనకి వైట్ కలర్లో కొంచెం చిక్కగా వచ్చేస్తుంది. దీన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చు. కరిగిందా? చూస్తున్నారు కదండి, ఇలా చక్కగా చిక్కగా అయిపోతుంది అనమాట మనకి ఇది వాటర్లో కలిపిన తర్వాత ఈ దుంప పౌడర్ ఏదైతే ఉందో. పచ్చి కొబ్బరి కూడా ముక్కలుగా తీసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాము. ఓకే, సో కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నామండి. ఇది కూడా మనకి ఏంటంటే టేస్ట్ కోసమే. జనరల్గా స్వీట్స్ అనగానే ఇలాచీ పొడి అండ్ డ్రై ఫ్రూట్స్ అనేవి కంపల్సరీ కదా, సో ఇవన్నీ వేసేసుకున్నాము. ఇది మరగాలంటే మనకి ఎంత టైం పడుతుందండి? 5 minutes. ఓకే, అన్నపూర్ణ గారు చెప్పండి. సో స్వీట్ షాప్ ఉంది అని అన్నారు, మరి దాని గురించి మనం డీటెయిల్స్ పెద్దగా కనుక్కోలేదు కదా. సో స్వీట్ షాప్లో ఎలాంటి వెరైటీస్ ఎక్కువగా అమ్ముతూ ఉంటారండి మీరు? మేము మా షాప్లో పూతరేకులు ఫేమస్ అండి. అంటే బేసిక్లీ మీరు కూడా స్వీట్ లవర్ అయినా? స్వీట్ అంటే బాగా ఇష్టం మీకు కూడా? అవునండి. ఎలాంటి వెరైటీస్ బాగా ఇష్టంగా తింటారు? ఎక్కువ పూతరేకులు తింటామండి. పూతరేకులు ఫేమస్ కాబట్టి ఎక్కువ పూతరేకులే తింటారట. మనకేమో అక్కడ ఎక్కువ దొరకదండి హైదరాబాద్లో. పూతరేకులు అంటే చాలా రేర్గా దొరుకుతుంది. సో పూతరేకుల్లో ఎలాంటి వెరైటీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు మీరు? కలాకంద, డ్రై ఫ్రూట్, చాక్లెట్, షుగర్లెస్, బెల్లం పూతరేక. ఓకే, మామూలుగా అయితే పంచదార పూతరేకులు, బెల్లం పూతరేకులు ఇవే ఎక్కువగా తెలుసు. ఈ మధ్య డ్రై ఫ్రూట్ కూడా కొంచెం వింటున్నాము. అవునండి. ఓకే, సో ఇంకా చాలా వెరైటీస్ చేస్తున్నారు. చాలా వెరైటీస్ స్వీట్స్ అంటే చాలా వెరైటీస్ అండి. అంటే ప్రత్యేకించి గోదావరి స్పెషల్ ఏంటండి స్వీట్స్ లో? ఇక్కడ స్వీట్స్ అంటే పూతరేకులు అని ఫేమస్. ఓకే, గోదావరి సైడ్ పూతరేకులు అన్నమాట ఫేమస్. ఓకే, అది మీకు ఏది ఇష్టం బాగా ప్రవళిక స్వీట్స్ లో? చెప్పు ప్రవళిక. కాజు బర్ఫీ అంటే ఇష్టం. దొరుకుతుందా మీ షాప్లో? ఉంటుంది. ఓకే, నీకేమి ఇష్టం? నీకు పూతరేకులు అంటేనే ఇష్టమా? నైస్. సో ఇంకేంటండి మీ హాబీస్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? హౌస్ వైఫ్ ఖాళీ టైంలో పూతరేకి చుడతామండి. ఓకే, సో తినడానికి అయితే ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఆహా అనుకుంటాం, కానీ చేసే ప్రొసీజర్ కొంచెం పెద్దగా ఉంటుందేమో కదా? అవునండి. ఓకే, అది మరుగుతున్నంతసేపు మనం కలుపుతూనే ఉండాలంటారా? లేకపోతే అడుగు అంటేస్తుందండి. అడుగు అంటుతుంది. అవునండి. ఇందాకే మనం వేస్తున్నప్పుడే చూసాం కదా, ఈ దుంప పౌడర్ ఏదైతే ఉందో అది మనం వాటర్ లో కలిపిన తర్వాత చాలా చిక్కగా అయిపోయింది. సో అందుకని కొంచెం మరుగుతున్న కొద్దీ ఇంకా చిక్కపడుతూ ఉంటుందిట. సో దాన్ని ఏంటంటే అడుగంటకుండా ఉండడం కోసం బాగా కలుపుతూ ఉండాలి. రంగు మారేంత వరకు పాలని మరిగించాలా లేకపోతే? ఇది చిక్కగా అయ్యే వరకు మరిగించాలి. ఓకే, అంటే ఎలా తెలుస్తుంది మనకి చిక్కబడుతుందండి? దగ్గరగా. ఓకే, సో పాల దుంపలు అన్నారు. దుంపలు అని అంటే మనకి ఏంటి, మామూలుగా దుంపల్లాగా వస్తాయా? కూల్ దుంపలు అండి అవి. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని తీసిన తర్వాత దీని అవుట్పుట్ ఎట్లా ఉంటుంది? ముంజులండి. ఇప్పుడు తాటికాయ ముంజులు ఎలా ఉంటాయండి అలాగా వైట్ గా వస్తాయండి. ఓకే ఓకే, సో దాన్ని పాల ముంజలు, పాల దుంపలు అంటారు. ఓకే, సో ఇంకా మామూలుగా రెగ్యులర్ వంటల్లో దేనిలో స్పెషలిస్ట్ మీరు? ఎన్వి స్పెషలిస్ట్. నాన్ వెజ్ లో ఏమి? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఓకే, జాయింట్లు, చేపల ఫ్రై. ఓకే, సో ఇక్కడ సీ ఫుడ్ కూడా ప్రత్యేకత కాబట్టి సీ ఫుడ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇలా కలుపుతూ ఉంటే మనకి చక్కగా చిక్కబడిపోయిందండి, బాగా దగ్గరకు వచ్చేసింది. సో దీని తర్వాత ఏం చేసుకోవాలి? వైట్ క్లాత్ అంటే ఇది ప్లేట్ తీసుకోవాలన్నారు. అంటే సర్వింగ్ బౌల్లోకి మామూలుగా మనం తీసుకునేటప్పుడు ప్లెయిన్ డిషెస్లో తీసుకుంటాం కదా, దీనిలో అలా కాకుండా ఒక తడిపిన బట్టను వేశారు కదా, ఎందుకండి? అది కూల్ అయ్యి పాల దుంప వచ్చేస్తుంది. ఓకే, అది మనకి కప్ లాగా అంటే ఏ షేప్లో వేస్తే అలా రావాలి, మౌల్డ్ లాగా రావాలి అని అనుకుంటే కనుక మనం ఇలా ఒక తడిసిన బట్టను తీసుకోవాలండి. దాన్ని ఒక ప్లేట్ మీద పెట్టేసేసుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, సో గరిటెతో వేసుకోవాలి. అంటుకుంటుంది కాబట్టి చక్కగా కొంచెం దూరంగా వేసుకుంటే బాగుంటుంది. చూడ్డానికి అయితే నిజంగానే మనకి తాటి ముంజలు లాగానే కనిపిస్తున్నాయండి. ఇంకా చల్లారితే బాగుంటుందేమో. ఓకే, సో ఇది వేడి మీద తింటే బాగుంటుందా, చల్లగా తింటే బాగుంటుందండి? సో ఇది చల్లారాలంటే కాస్త టైం పట్టేలానే ఉంది. మరి ఈ లోపు మనం నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాము. పూతరేకులు అన్నారు కదా, పూతరేకులు ఏ వెరైటీ నేర్పిస్తున్నారు? కలాకంద అండి. ఓకే, కలాకండ్ పూతరేకులు. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఓకే అండి. కలాకంద, జీడిపప్పు, పంచదార. కలాకండ్ పూతరేకులకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. మరి దాని తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పూతరేకులు అనగానే మనం ఇందాక అనుకున్నట్టుగా బెల్లం పూతరేకులు, పంచదార పూతరేకుల గురించి విన్నాం. ఈ కలాకండ్ పూతరేకులు అని అంటే
కొత్త ప్రాసెసా లేకపోతే రెగ్యులర్ కలాకండ్ దొరుకుతుంది దాంతోనే చేస్తారు? రెగ్యులర్ దొరుకుతుందండి. మనం ఇంట్లో కూడా పాలు ఎరగొట్టి దగ్గరగా చేసుకొని ఇంట్లో పూతరేకులు చేసుకోవచ్చు. ఓకే, సో అంటే పంచదార పూతరేకులు లేదంటే బెల్లం పూతరేకులు అనేవి రొటీన్ కాబట్టి కలాకండ్ ట్రై చేస్తున్నారు. ఓకే, కలాకండ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు రెడీమేడ్ స్వీట్ అనేది తీసుకున్నారా? అవునండి. ఓకే, సో మనకి కావాలనుకుంటే ఇది స్వీట్ షాప్లో దొరికే కలాకండేనండి. ఒకవేళ మనం తయారు చేసుకోవాలి అని అనుకుంటే కలాకండ్ కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి. ఎలా అంటే పాలు కొట్టుకోవాలి, లేకపోతే విరిగిపోయిన పాలతో అయినా తయారు చేసుకోవచ్చు. సో పాలు విరిగిన తరువాత బాగా మరిగించాలండి. మరుగుతున్నప్పుడు పంచదార వేయాలి. ఓకే, రెండే 2 ఇంగ్రీడియంట్స్ అండి, ఇంకంతకంటే ఏమీ లేవు. పాలు పంచదార రెండే. విరిగిపోయిన పాలని బాగా చిక్కగా అయ్యేంత వరకు చేసి పంచదార వేసి ఇంకా దగ్గరికి పడేటట్టు చేసేస్తే కనుక మనకి కలాకండ్ రెడీ అయిపోతుందండి. సో రేకుల ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందండి? కొబ్బరి కమ్మలను కుండ పెట్టి చేస్తారండి. ఓకే, సో ప్రస్తుతానికి అయితే మీరు తయారు చేసిన రేకునే తీసుకున్నారండి. ఇలా మనకి బయట దొరుకుతాయి? బయట దొరుకుతాయండి. ఓకే, స్వీట్ షాప్స్ లో మనకి రేకులు దొరుకుతాయి. సో పూత రేకులు అనగానే మనం ఇటువైపు గోదావరి వైపు పరిగెత్తుకుంటూ వచ్చేసేయకుండా ఒకవేళ దొరికితే గనక ఇలాంటి ప్రిపరేషన్ ని ఇప్పుడు ఎలాగో మనకి నేర్పిస్తున్నారు కాబట్టి ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రేకులను ఎట్లా తయారు చేసుకుంటారు మామూలుగా అయితే? కొబ్బరి కమ్మలతోని బిటికలు పెట్టేసి కుండ పెట్టేసి చేస్తారండి. బియ్యం నానేసి చేస్తారండి. ఓకే, బియ్యం నానేసి. ఓకే, ఇన్ని రోజులు నాకు ఏమనిపించేది అంటే ఇదంతా కూడా పంచదార పూతేనేమో కుండ మీద పెడితే బియ్యం నానేసి పల్సని క్లాత్ మీద కుండ పెట్టి తీస్తారండి. సో బియ్యాన్ని నానబెట్టి తర్వాత దాన్ని పల్చగా అంటే దోశల పిండి కంటే ఇంకా బాగా పల్చగా పెట్టి తెల్లని క్లాత్ మీద ఓకే ఒక కుండ మీద వేసి తీస్తారండి. కుండ మీద వేసి దాన్ని రేకులాగా తీసేస్తే మనకి ఈ విధంగా రేకులు వస్తాయి. అంటే ఎంతసేపు పడుతుందండి ఇవి మనకి ఇట్లా ఎండడానికి? వెంటనే తీసిన వెంటనే ఆరిపోతుంది. వెంటనే ఆరిపోతుంది. ఓకే, సో అది క్విక్గా అయ్యే ప్రాసెసే, కాకపోతే కొంచెం కష్టంతో కూడింది కాబట్టి ఇంట్లో జనరల్గా చేసుకోవడానికి ప్రిఫర్ చేయరు పూతరేకుల్ని. సో ఇవైతే మనకి రెడీమేడ్గా దొరుకుతున్నాయి కాబట్టి మనం దీని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. సో చూద్దామా? సో ముందుగా ఒక ఎంటీ ప్లేట్ తీసుకుందామా? ఓకే అండి. ఓకే, దాన్ని పెట్టేసుకోవడమేనా? ఓకే అండి. ఓకే, నెక్స్ట్ ఏంటండి? డైరెక్ట్గా వేసేసేయడమేనా? డైరెక్ట్గా వేసి ఇంకా ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ? ఓకే, సో ఏం వేస్తున్నారు ఇప్పుడు? జీడిపప్పు పంచదార అండి. ఓకే, ఒకసారి చూద్దామా? చూడండి. సో పంచదారని ఫైన్గా పొడి పట్టేశారండి. దీనిలో అక్కడక్కడ జీడిపప్పు పలుకులు కూడా మనకి తగులుతున్నాయి. దీన్ని కొంచెం పొడిగా చేసుకొని రెడీగా పెట్టేసుకున్నారు. ఇది నిల్వ ఉంటుంది కదండి, ఎప్పటికన్నా చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని కూడా ఇప్పుడు చుట్టే దానిలో పెడుతున్నారండి. అంటే పంచదార పొడి కూడా కలుపుతున్నారు, ప్లస్ కలాకండ్ కూడా. నెయ్యి అండి. ఓకే ఓకే, దీన్ని ఆయిల్తో కూడా వేసుకోవచ్చా? నెయ్యి. స్వీట్ డిష్ కాబట్టి నేతితోనే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మడత పెట్టండి. సో చూసారా అండి ఎంత ఈజీగా అయిపోయిందో. రేకులు కనుక మనకి రెడీగా దొరుకుతాయి అని అనుకుంటే మనం దీన్ని కలాకండ్తో చేసుకోవచ్చు. ఇంకా అంటే రెగ్యులర్గా దొరికే స్వీట్స్ ఏమైనా కూడా ఫిల్ చేసుకొని చేసుకోవచ్చు కదా కావాలనుకుంటే. చాలా సింపుల్గా చాలా స్వీట్ డిష్ అనేది రెడీ అయిపోయిందండి ఈజీగా. సో మరిన్ని పూతరేకులు చుట్టేసుకుందామా? ఓకే అండి. ఓకే, సో మీకు పెళ్ళిళ్ళకి లేదంటే పండగలకి పెద్ద పెద్ద ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా, ఎలా మేనేజ్ చేస్తారు? ఎంతమంది ఉన్నారు మీకు వర్కర్స్? మాకు 40 మెంబర్స్ ఉంటారు. 40 మెంబర్స్ దాకా ఉన్నారు. ఓకే, సో పెళ్ళిళ్ళు అయితే కనుక ఇటు ఆంధ్ర వైపు ఏ స్వీట్ డిష్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారండి చేయమని? కాజా, మైసూర్పాకం. ఓకే ఓకే, అంటే సారే అది పెట్టేటప్పుడు ఎక్కువ 5 కిలోలు లేదంటే మడత కాజా. ఓకే, మడత కాజా కూడా చేస్తూ ఉంటారా? చేస్తారండి. సో మనకి పూతరేకుల ప్రిపరేషన్ అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఓకే, సో చూద్దామండి. కలాకండ్ పూతరేకులు రెడీ, టేస్ట్ చూడండి. తప్పకుండా అండి. సో చూసారు కదండి ప్రిపరేషన్. కలాకండ్ పూతరేకులు అయితే రెడీ అయిపోయినాయి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ప్లస్ ఏంటంటే మనకి పూతరేకులు అనగానే రెగ్యులర్ టేస్ట్ అంటే పంచదార పొడితోటే వస్తుంది కదా, ఇందులో కూడా పంచదార పొడి యాడ్ చేశారు. అయినప్పటికీ అడిషనల్గా యాడ్ చేసిన ఈ కలాకండ్ ఏదైతే ఉందో దానివల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి. రెగ్యులర్ పూతరేకుల కంటే చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ కలాకండ్ పూతరేకుల్ని ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. సో అన్నపూర్ణ గారు, ఈ కలాకండ్ తోటి పూతరేకులు చేసి ఒక కలాకండాన్ని మా మీద ప్రయోగం చేస్తున్నారేమో అనుకున్నా, కానీ చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. మరి అయితే ఇందాక పాల ముంజలు అన్నారు, ఈ పాటికి అవి కూడా రెడీ అయి ఉండాలి కదా? రెడీ, పాల ముంజలు రెడీ. రైట్,
సో పాల దుంపలు కూడా రెడీ అయిపోయినాయండి. ఇవేంటంటే చల్లగా తింటేనే బాగుంటుంది అన్నారు. ఇంతసేపు మనం దీన్ని చక్కగా చల్లార్చుకున్నాం కాబట్టి మరి దీని టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. బాగుందండి. మనకి ఏంటంటే కొంచెం పరవాన్నం తిన్న ఆ ఫీలింగ్ వస్తుంది. ప్లస్ ఏంటంటే ఇందులో అడిషనల్గా ఒక దుంప అనే పౌడర్ కూడా యాడ్ చేసాం వాటర్లో తీసుకొని, కాబట్టి చిక్కబడిపోయి చాలా చక్కటి టేస్ట్ వచ్చిందండి. ప్లస్ రెగ్యులర్గా షుగర్ యాడ్ చేసుకున్నాము. ప్లస్ ఏంటంటే ఇందులో కాజు ఇవి కూడా తగులుతూ అండ్ పైనుంచి ఆ ఇలాచీ టేస్ట్ కూడా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంది. సో వన్స్ ఇన్ అ వైల్ ఇలాంటి స్వీట్ డిషెస్ని కూడా ట్రై చేయొచ్చండి. గోదావరిలో స్పెషల్ కాబట్టి పూతరేకులు అలాగే పాలదుంపలు సూపర్ ఉన్నాయండి. అన్నపూర్ణ గారు మరి పాలకొల్లుకి రప్పించారు. చక్కగా మీ స్పెషాలిటీ ఏంటంటే మీ స్వీట్ షాప్ స్పెషాలిటీ ఏంటో, పాలకొల్లు స్పెషాలిటీ ఏంటో, పూతరేకులు అలాగే పాలదుంపలు చాలా టేస్టీగా ఉన్నాయి. అవి మాకు బాగా చక్కగా చూపించారు. అండ్ ప్రొసీజర్ ఫాలో అయిన మా వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తారండి. మరి ఇంత చక్కటి రెసిపీస్ని మాకు మా వ్యూవర్స్కి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. గోదావరి రుచులు రుచిచూడులో అన్నపూర్ణ గారు పరిచయం చేసిన పాలదుంపలు, కలాకండ్ పూతరేకులు రెండు చాలా టేస్టీగా ఉన్నాయండి. గోదావరి వైపు వచ్చిన వాళ్ళంతా తప్పకుండా ఈ ట్రెడిషనల్ ఫుడ్స్ని టేస్ట్ చేయాల్సిందేనండి. ఇక ప్రిపరేషన్ అంతా చూశారు కాబట్టి మీరు కూడా తప్పకుండా వీటిని ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరిన్ని గోదావరి రుచులతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ బాయ్.